దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరానంటున్నాయి. ఇక 2024కు అటు యువత కానీ ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరానంటాయని చెప్పొచ్చు. ఇక సందడిగా అటు డీజే మోతలు బాణసంచా కాల్పులతో అటు యువత సందడిగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి అటు 31st నైట్ను పురస్కరించుకొని అటు మందుబాబులు కూడా హల్చల్ చేశారని చెప్పొచ్చు. మొత్తం నగర వ్యాప్తంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇక మొత్తం హైదరాబాద్లో 3 కమిషనరేట్లు ఉండగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా అందులో ఈస్ట్ జోన్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. ఒకసారి ఈస్ట్ జోన్లో 236 కేసులు కూడా అత్యధికంగా అక్కడ నమోదయ్యాయి. ఇక అదే విధంగా సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177 కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇక అయితే రాత్రి ఎక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. రాత్రి 8 గంటల నుంచే ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏర్పాటు చేశారు. ఇక అదేవిధంగా డ్రగ్ టెస్టులు కూడా డ్రగ్ డిటెక్టర్లతో డ్రగ్ టెస్టులు కూడా అటు నిర్వహించారు. ఈ క్రమంలో అసలు పోలీసులను చూసి కొంతమంది బండ్లు అక్కడ పెట్టి పారిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక మరికొంతమంది పోలీసులపైకి తిరగబడ్డారు. వారితో వాగ్వాదానికి కూడా పలు చోట్ల దిగారు. ఇక అత్యధికంగా చూసుకుంటే పంజాగుట్ట పరిధిలోని వెంగళరావు పార్క్ దగ్గర పోలీస్ చెక్ చేస్తుండగా ఒక వ్యక్తికి 550 పాయింట్ల ఆల్కహాల్ తీసుకున్నట్లుగా రీడింగ్ వచ్చింది. ఇదే ప్రస్తుతం ఇది అత్యధికం అని కూడా పోలీసులు చెప్తున్నారు. నార్మల్గా 30 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కేసులు నమోదు చేస్తారు. అట్లాంటి 550 పాయింట్లు రావడం అనేది పోలీసులు దీన్ని అత్యధికంగా రికార్డుగా అటు చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎలా తాగావంటూ కూడా వాళ్ళు ఫన్నీగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిన్న కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడికక్కడ అటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇక మరికొంతమంది మాత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండడం చూసి అక్కడ బండ్లు వదిలిపెట్టి పారిపోతున్న వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184 కేసులు కాగా అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ముందే హెచ్చరించారు. ఈ క్రమంలోనే అటు పలువురు అప్రమత్తంగా మరికొంతమంది మాత్రం అటు ఫుల్గా మద్యం కొట్టి అటు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఇక ఇవాళ మరోవైపు చూసుకుంటే అటు ఆలయాలకు అటు ప్రజలంతా పోటెత్తిన పరిస్థితి ఉంది. ఇక పలువురు ప్రముఖులు కూడా న్యూ ఇయర్ విషెస్ కూడా తెలిపారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ కూడా తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలి, 2025లో సంతోషంగా ఉండాలంటూ కూడా వాళ్ళు ఆకాంక్షించారు. ఇక హైదరాబాద్ వర్గం చూసుకుంటే మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. కాకపోతే అటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు 1184 నమోదైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు.